అండ్ సిద్ధార్థ్, ఈ మైక్ బగ్ టెక్నాలజీ ఇవేం లేకుండా కాసేపు మాట్లాడుకుందామా? బగ్ బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. చాలా. విజయ్ సార్ 5 minutes. మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. డీల్? ఐ లైక్ డీల్స్. ఎంత కావాలి? 100 crores? 200 crores? 200 కోట్ల. నువ్వు ఫ్యూచర్లో ఏ మెడిసిన్తో అయితే బిజినెస్ చేయాలనుకుని అక్షరాన్ని కూడా చంపావు, ఇప్పుడు ఆ పేటెంట్ రైట్స్ అమ్మాయి పేరు మీద వచ్చేలా చేశాను. మొత్తానికి అక్షర కష్టానికి ఫలితం దక్కింది కదా. ఫలితం ఏంట్రా? కనిపెట్టింది నేను. తనకు ఫార్ములా ఏంటో కూడా తెలీదు. తనేదో వాగిందని పేటెంటే మార్చేస్తావా? ప్రపంచం నన్ను కీర్తించాలని కష్టపడి నేనే కనిపెట్టాను. తెలుసు, తను వాగలేదు, వాగేలా చేశాను. ఆ మెడిసిన్ కనిపెట్టింది సిద్ధార్థే, కానీ దాన్ని అతను విదేశాలకు అమ్మి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అలా చేయడం కరెక్ట్ కాదని నేను సిద్ధార్థతో గొడవ పడ్డాను. దానికి అతను ఇది నా శ్రమ ఫలితం, నేను కనిపెట్టిన మందు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం నా ఇష్టం అని అంటున్నాడు. నా ఇష్టం అని తను చెప్పిన మాటని తన ఇష్టం అన్నట్టు ఎడిట్ చేశాను. నువ్వు కనిపెట్టిన మెడిసిన్ని తను కనిపెట్టినట్టు మార్చాను. ప్లేట్ స్మార్ట్లీ. నాకున్న దాంట్లో నువ్వు తీసుకున్నది 0.00001%. ఇంకా నీకు నీ పరిస్థితి పూర్తిగా అర్థం కాలేదనుకుంటా సిద్ధార్థ్. ఒక మనిషిని 8 రకాలుగా డిస్ట్రాయ్ చేయడం అండ్ డిస్ట్రాయ్ చేశా. కీర్తి, మేధస్సు, బలం, ఎమోషన్, ధైర్యం, డబ్బు, మొరాలిటీ అన్నీ డిస్ట్రాయ్ చేశా. అష్టదిగ్బంధనం. నువ్వు సంపాదించుకున్న ఫేమ్ ని నుంచి దూరం చేయడానికి అక్షర విషయంలో ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా. అదే నంబర్ 1 కీర్తి. ఒకసారి అది చూడు. పేటెంట్ రైట్స్ మార్చి ఫ్యూచర్ లో కూడా నీకు సైంటిస్ట్ అని గుర్తింపు లేకుండా చేశాను. నంబర్ 2 మేధస్సు. సైంటిస్టే కాదు, పక్క వాళ్ళ మేధస్సును దొంగిలించిన దొంగ. పద్మశ్రీ లాక్కుని వాడిని ఉరి తీయాలి. నీ చుట్టూ తిరిగే ఎమ్మెల్యే నుంచి సీఎం దాకా అందరినీ రివర్స్ అయ్యేలా చేసి నీ బలాన్ని కట్ చేశాను. ఇదే నంబర్ 3 బలం. ఓ ఫంక్షన్ లో పక్కనే కూర్చున్నాడు కదని క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడాను. అందుకని లింక్ చేసి బ్యాడ్ చేసేస్తారా? ఇంకెప్పుడు అతని గురించి నన్ను అడగండి. ఇలాంటి వాడి మీద ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు పెట్టి లోపలేండి సార్. నంబర్ 4 ఎమోషన్. నువ్వు మోసం చేసి ప్రీతికి దగ్గర అయ్యావు. నేను నిజం చెప్పి తను నీ నుంచి దూరం చేసి నీ ఎమోషన్ మీద కొట్టా. నంబర్ 5 నీ ధైర్యం. నువ్వు ఎన్ని క్రైమ్స్ చేసినా ధైర్యంగా ఉన్నావు, కానీ నా ఫస్ట్ అటాక్ తోనే నేను భయపెట్టాలనుకున్నాను. దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. భయపడ్డావు, అందుకే నాకు బగ్ పెట్టావు. నేను ఏం చేస్తానన్న భయంతో నా చుట్టూ తిరగడం మొదలుపెట్టావు. అవును, ఇందాకేమన్నావు? 200 కోట్లు. నీకు ఇప్పుడు 10 రూపాయలు కావాలన్నా నేనే సిగ్నేచర్ పెట్టాలి. నీ నేషనల్ ఇంటర్నేషనల్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేశా. దిస్ ఇస్ 6 డబ్బు. కొంచెం సఫికేట్ చేస్తేనే విచక్షణ జ్ఞానం కోల్పోయి మృగంలో మారి నువ్వు ఏం చేస్తావో నీకే తెలియకుండా ఒక పెద్ద తప్పు చేశావు. అదే 7 మొరాలిటీ. సార్, మీరు చెప్పినట్లే నాన్నగారిని హాస్పిటల్ నుంచి వచ్చేదాకా మా డ్రైవర్ లేపేశాడు సార్. ప్రాణం పోయిందా? నువ్వు చెక్ చేసావా? కన్ఫర్మ్ సార్, నా కళ్ళెదురుగానే మాడి మస్ అయిపోతున్నా. $21 గన్ సెల్యూస్ మధ్య ప్రభుత్వ లాంఛనాలతో నువ్వు అక్కడ కళ్ళకద్దురున్న ఆస్తికులు ఎవరో తెలుసా? నువ్వు అన్యాయంగా చంపేసిన నా స్నేహితుడు IPS గౌతమ్వి. అవి గౌతమ్ అస్కిలని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప. నీలాంటి దుర్మార్గుల పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏమీ మిగలకుండా ఈ భూమి మీద నుంచి కుక్కటి వేలతో సహా నామరూపాలు లేకుండా చేసే ప్రక్రియ. ఇప్పుడు నువ్వు 0.00001% కూడా కాదు, 0. 8 ఏంటి? చావేనా? అది ఎలా డిజైన్ చేసావు? అది డిసైడ్ చేయడానికి మనం ఎవరు సిద్ధార్థ్? పైన ఆయన డిసైడ్ చేస్తాడు.
అది తెలియకే బయట చాలా మంది మంత్రులు నీ క్రైమ్ పార్ట్నర్స్ కోర్టులో నువ్వు ఏం చెప్తావనే భయంతో బయట నేను వేసేయడానికి రెడీగా ఉన్నారు. కోర్టు కూడా సేఫ్గా వెళ్తామని గ్యారంటీ లేదు. ఒకవేళ వెళ్ళినా నీకు 2 యావజ్జీవ కారాగార శిక్షలు వేయించకుండా నేను వదలను. సో నీకు వేరే ఆప్షన్ లేదు, నేను తప్ప. ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందామా? డీల్? నిన్ను చచ్చిన వాడిని చంపాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండిరా, వాడు బతకాలి. వాడు బ్రతకాల? వాడు చంపింది మన గౌతమ్ని రా. రే, ఎవరిని అంతం చేస్తే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో వాడిని అంతం చేయాలనే సిద్ధార్థని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ సిద్ధార్థ్ బతికి నోరు విప్పితే 1000 మంది క్రిమినల్స్ అంతం అవుతారు. వాడికి నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనకు కావాలి. అలాంటి ఆశయం కోసమేరా మన గౌతమ్ ప్రాణాలు వదిలేసింది. గౌతమ్ని చంపినోడిని చంపాలనుకున్న పగతో నా లక్ష్యాన్ని మార్చుకుంటే వాడి చావుకి విలువ లేకుండా పోతుందిరా. ఇంతకాలం నేను చెప్పింది తప్ప ఒప్ప అని ఆలోచించుకున్న నా మాట నమ్మారు. ఇప్పుడు కూడా నన్ను నమ్మండిరా. ఇది నీ ప్రాణాన్ని కాపాడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. డీల్ చాలా సింపుల్ సిద్ధార్థ్. నీ లైఫ్, నీ ఫ్రీడమ్ నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి భయపడిని పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇవాళ నువ్వంటే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరి సీక్రెట్స్ అండ్ కనెక్షన్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నాయి. అండ్ ఐ నీడ్ ఇట్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకో. బయటికి వెళ్ళాక నా డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ షూటర్ నిన్ను షూట్ చేస్తాడు, కానీ నీకేం అవ్వదు. నిన్ను చంపాలనుకున్న వాళ్ళ దృష్టిలో నువ్వు చచ్చినట్టే. గవర్నమెంట్ సపోర్ట్తో విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద నిన్ను సేఫ్గా ఉంచే బాధ్యత నాది. దేశాన్ని మోసం చేసి ఎంతో మంది విఐపీల ముసుగులు తీయడానికి నువ్వు చేసే హెల్ప్కి నేను ఇచ్చే ఆఫర్. Decision is yours. Give me 5 minutes. Sure. కన్నా, ఎలా ఉన్నావు? నీ నుండి నన్ను నేను కాపాడుకోవడానికి పోలీసులతో వచ్చేలా చేశావు కదరా. అందరినీ చంపేసి నువ్వొక్కడివే ఉండి ఏం సాధిస్తావు కన్నా? మనుషులంతా కలిసి బతికితేనే కదరా ఆనందం. ఇది కూడా తెలుసుకోలేని తెలివి ఏం తెలివిరా? ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందంతా వినుకుంటూ వచ్చా. ఈ ఒక్కసారి నా మాట విను కన్నా. ఆ బాబు చెప్పినట్టు కోటేసుకోరా. వేసుకో కన్నా కోటు.